చేస్తున్నారా? మరి ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 5వ మాట మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యేసుక్రీస్తు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే లేఖనము నెరవేరునట్లు. అంటే లేఖనము నెరవేరునట్లు అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు రాసినటువంటి ప్రతి మాట, ప్రతి అక్షరము, ప్రతి వాక్యము ఏం కావాలంట? నెరవేర్చబడాలి. అలా నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే సమాప్తమైపోయింది, నేను దప్పికొనుచున్నాను అని దేవుడు సిలువలో పలికినటువంటి 5వ మాట. ప్రస్తుతము మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు సిలువలో దప్పికొన్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ప్రజెంట్ ఆకలిగా ఉన్నాం కదా, అంతే కదా, ఆకలితో అలవడిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏమైనాడంటే దప్పికొనుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు 2 చోట్ల దాహం కొన్నాడు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా దాహము వేసి దప్పికొని ఒక స్త్రీని అడిగినాడు. ఏ స్త్రీ? ఆమె సమరయ స్త్రీని అడిగినాడు, అమ్మ నువ్వు నాకు దాహానికి ఇమ్మని. రెండవసారి ఎక్కడ దప్పికొన్నాడంటే సిలువలో దప్పికొన్నాడు. సో మొట్టమొదటిసారిగా మనం కీర్తనలు 69వ కీర్తన 21వ వచనం మనం చూద్దాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చేది. ఇప్పుడు యేసుక్రీస్తుకు దావీదు జీవించినటువంటి కాలానికి మధ్య కాలము 1000 సంవత్సరాలు ఉంటారు. మరి 1000 సంవత్సరాల క్రితమే ముందే ఏం చేయబడింది అంటే గ్రంథంలో లిఖించబడింది. యేసుక్రీస్తు సిలువలో దప్పికొన్నప్పుడు ఆయన దాహం అడిగినప్పుడు చేదు చిరకను ఆయన నోటికి అందిస్తారు అని 1000 సంవత్సరాలకు ముందే ఏం చేయబడిందంట? బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. అది ఇప్పుడు ఏం చేయబడుతుందంట? నెరవేర్చబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కాలంలో మనల్ని ఎవరైనా వచ్చి నీళ్ళేయమని, దాహానికి నీళ్ళేయమని అడిగితే మనం ఏం చేస్తాం? ఇస్తాం కదా. అదే ఒక 10 మంది 100 మంది వచ్చి దాహానికి నీళ్ళేయమంటే ఏమంటాం? మా ఇంట్లో అన్ని నీళ్ళు లేవు, వెళ్ళిపోండి కదా. మరి ఈ వేసవి కాలంలో ఇంకా ఎక్కువగా మనము దాహం కొంటూ ఉంటాం, దప్పి కొంటూ ఉంటాం అన్నమాట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు దప్పికొన్నప్పుడు సైనికులు ఏం చేసినారంటే ఆయనకు చేదు చిరకను ఇచ్చినారు. చిరక అంటే ఏంటంటే ఒక పానీయం అంటాం. పానీయం, ఇందాక మనము జ్యూస్ తాగినామా, నిమ్మరసం, దాన్ని మనం పానీయం అంటాం. అలాంటి పానీయంని యేసుక్రీస్తుకి ఏం చేసినారంట? అందులో చేదును అద్ది, ఆ పానీయంలో చిరకలో చేదును అద్ది, ఆ చేదును అద్దినటువంటి దానిని స్పాంజిలో అద్ది ఆయన నోటికి అందించినప్పుడు ఆయన దానిని తాగలేదు, రోసిపుచ్చేసినాడు అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఒక సమరయ స్త్రీ కనిపిస్తుంది. ఆమె మిట్ట మధ్యాహ్నము చదవడం వద్దులేండి, ఎందుకంటే సమయాభావం లేదు కాబట్టి. సో సమరయ స్త్రీ మధ్యాహ్న సమయంలో అక్కడికి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు రెడీగా ఉండి ఏమంటాడు? సమరయ స్త్రీ, అమ్మ నాకు దాహం వేస్తుంది, దాహానికి నీళ్ళు ఇవ్వమని ఆమెను అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, అయ్యా మీరు యూదులు, మేము సమరయులం. అంటే ఏంటి? యూదులు సమరయులకు మధ్య సాంగత్యం అంటే ఏంటి అంటే యూదులు సమరయులను పెళ్లి చేసుకోరు, సమరయులు యూదులను వివాహం చేసుకోరు అన్నమాట. అంటే మీకు మాకు పొత్తు కుదరదు కాబట్టి నేను నీకు దాహము ఇవ్వను అని అంటాడు. అన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ఏమంటాడంటే ఆమెతో, నీకు నేను జీవజలాన్ని నేను నీకు ఇస్తాను అని ఆమెతో చెప్పినాను. ఆమెకు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు,
నేను ఇచ్చేటువంటి జలం ఎలాంటిదంట, జీవజలాన్ని నేను ఇస్తాను అని యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెప్తాడు. చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, అందుకు ఆమె ఏం చెప్తుందంటే, మా తండ్రి యాకోబు కంటే నువ్వు గొప్పవానివే అంటుంది. అంటే ఏంటి, సమస్తమైనటువంటి పశువులు మనుషులు ఆ నీటిని తాగడానికి బావి తవ్వించినాడు, మరి ఆయన కంటే నువ్వు గొప్పవానివే అని యేసుక్రీస్తుని క్వశ్చన్ వేస్తుంది. క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఈ నీళ్లు నువ్వు త్రాగుతావు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మళ్ళీ ఏం చేస్తాడంట, దప్పికొంటానే ఉంటాడు. కానీ నేను ఇచ్చేటువంటి నీళ్లు మాత్రము త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. ఎందుకంటే ఏమవుతుందంట, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఒకవేళ యేసుక్రీస్తు జీవజలాన్ని ఇచ్చినప్పుడు ఆ నీటిని ఎవరైతే త్రాగుతారో వారిలో ఏముంటుందంట, జీవ జలమును ఊరించేటువంటి ఒక ఊటగా ఉంటుందంట. అంటే ఏమని అర్థము అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి జీవజలాన్ని త్రాగుతారో త్రాగినప్పుడు వారిలో ఉన్నటువంటి పాపము వెళ్ళిపోయి పరిశుద్ధులుగా మార్చబడతారు. పరిశుద్ధులుగా మార్చబడిన వారు ఎక్కడికి వెళ్తారు అంటే పరదేశంలో, పరలోక రాజ్యంలో ఉంటారు. మనము అలాగే మనం చూసినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు వివాహానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతుంది. అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే నీటిని ద్రాక్షారసంగా మార్చేస్తారు. అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు తీసివేసి మనలో ఉన్నటువంటి నీటిని దేనిగా మార్చబడుతుంది అంటే ద్రాక్షారసంగా మార్చబడుతుంది. నీటి కంటే ద్రాక్షారసం ఎలాంటిది, విలువైనది. నీరు తక్కువ ఖరీదు, కానీ ద్రాక్షారసము చాలా ఖరీదుగా ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే ద్రాక్షారసము దేనికి గుర్తు, యేసుక్రీస్తు యొక్క రక్తానికి గుర్తు. యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క పాపమును కడిగి పవిత్రపరిచింది. కాబట్టి నువ్వు ఒకవేళ యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా ఎన్నుకుంటే దేవుడు నీటిని ద్రాక్షారసముగా ఎలా మార్చినాడో నీలో ఉన్నటువంటి పాపాన్ని అంతా కడిగి వేసి నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికే దేవుడు లేఖనం నెరవేర్చబడడానికి ఏమైనాడంట, తప్పికొని ఉన్నాడు. అలాగే మనం చూస్తే యెషయా గ్రంథంలో చూస్తే 55:1 చూస్తే, దప్పికొని వారులారు మీరు ఎక్కడికి రావాలి, నీళ్ళ యొద్దకు రావాలి. ఇప్పుడు మనం పాపం అనేటువంటి దాహంలో ఉన్నాం. ఎక్కడికి రావాలి, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు మన పాపములను కడిగి దేవుడు ఏం చేస్తాడంట, పరిశుద్ధులుగా పవిత్రులుగా మనల్ని చేస్తాడు. కీర్తనలు 42:1 మనం చూసినప్పుడు అక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఇక్కడ దుప్పి అంటే జింకలు. ఇవి వచ్చేసి అడవులలో నివసించేటువంటివి. ఆహారాన్ని బాగా తిన్న తర్వాత ఏమవుతుంది, దాహం అవుతుంది. ఈ ఎండల కాలంలో మనం చూసినప్పుడు దూరంగా చూస్తే ఏముంటాయి, ఎండమావులు నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవి ఏం చేస్తాయి, జింకలు బాగా పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి అక్కడ ఏమవుతాయి, ఎండమావులు ఉంటాయి, నీరు ఉన్నది ఉండదు. అలా ఇవేం చేస్తున్నాయి, ఎదురు చూస్తున్నాయి నీటి వాగుల కోసం. కానీ దావీదు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంట, నీ కోసం, దేవుని కోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రాణం అంతా కూడా యేసుక్రీస్తు కోసము ఆశపడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో పాపం అనేది ఎలాంటిదంట, తీరని దాహము వంటిది. మనం ఒక గంట క్రితం నీళ్లు తాగినాం, మళ్ళీ ఏమైనా దప్పిగైనాయి, మళ్ళీ ఏమవుతుంది, దప్పిగా అవుతున్నాం. మనం ఒక పాపంను మానుకునేసరికి ఇంకొక పాపం చేయాలనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, యోహాను సువార్త 6:35 మనం చూస్తే అందుకు యేసు వారితో ఇట్లైనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చి వారు ఏ మాత్రమును ఆకలి కొనడు. దేవుని వద్దకు ఎవరైతే వస్తారో వాళ్ళు ఆకలి కొనడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంట, జీవాహారమును కలిగి ఉన్నాడు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మనం దేవుని యందు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడంట, మనం ఎప్పుడు కూడా దప్పికొనుకోకుండా దేవుడు మనల్ని తృప్తిపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. మరి లేఖనం నెరవేరడానికి ఇంకొక యోహాను సువార్త 6:38
దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు చెప్తున్నాడు. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. అంటే యేసుక్రీస్తు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి భూలోకానికి రాలేదండి. నేను మరి ఏమంట, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చినాను. దేవుడు నా తండ్రి నాకు ఒక పనిని అప్పగించినాడు, ఆ పనిని నేను నెరవేర్చుకోవడానికే పరలోకం నుంచి భూలోకానికి వచ్చినాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుని మనం